ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తూ నేటి మన వాక్య ధ్యానంలోకి వెళ్తాం. ఈనాడు మన లేఖన భాగము గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 17 నుంచి చివరి వరకు మనం చదువుకున్నాం. ఏర్పాటు చేసుకున్నటువంటి అంశం ఏంటంటే పాత నిబంధన అవసరం ఏంటి అని. మీకు ఒక చిన్న మాట చెప్పి నేను ముందుకు సాగాలనుకుంటున్నా. క్రైస్తవ జీవితం జీవించాలి అని అంటే అంత ఈజీ ఏం కాదు. క్రైస్తవ జీవితం జీవించాలంటే అంత ఈజీ ఏమి కాదు. పరిశుద్ధాత్ముడు మనకి సహాయం చేస్తున్నా అంత ఈజీ అయితే కాదు. కాబట్టి మరి ఆ క్రైస్తవ జీవితం జీవించడానికి మనము ఎంత శ్రద్ధగా మనసు పెట్టి దేవుని వాక్యాన్ని ధ్యానించాలో మీరు ఆలోచన చేయాలి అని నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. వాక్యం ధ్యానించేటప్పుడు ఎంత కాన్సన్ట్రేషన్ ఉంచాలి. ఎందుకు అని అంటే నేను మిమ్మల్ని ఆలించి లాలించి పాలించి ఆనందింపజేసే ప్రసంగాలు ఏం చెప్పను. దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్టుగా సూటిగా మీకు వివరిస్తూ వస్తాను. అర్థం చేసుకుంటూ ఆత్మీయంగా వృద్ధి పొందడము మనందరి యొక్క బాధ్యత. కాబట్టి వాక్య విషయంలో శ్రద్ధ నిలపాలని మిమ్మల్ని కోరుకుంటూ నేటి మన అంశంలోకి వెళ్తాం. పాత నిబంధన అసలు బైబిల్ గ్రంథంలో ఎందుకు ఉంది? బైబిల్ గ్రంథం ఎంత ఉంటే క్రొత్త నిబంధన పావుభాగమే ఉంటుంది. మిగతా 30% పాత నిబంధన ఉంటుంది. మీకు చాలామందికి అప్పుడప్పుడు సందేహం వచ్చిండొచ్చు. ఏంటి అని అంటే మనం పాటించాల్సింది క్రొత్త నిబంధనే కదా, మరి పాత నిబంధన ఉండాల్సిన అవసరం ఏంటి? ఎప్పుడు రాలేదా? పాత నిబంధన యొక్క అవసరం ఏంటి? పావుభాగమే మనం పాటించాల్సి ఉన్నది. పాటించిన అవసరం లేని పాత నిబంధన ఇంత ఎందుకు రాశారు? దేవుడు ఎందుకు మనల్ని ఇంతగా గ్రంథాన్ని సమకూర్చాడు అనే విషయాలు కొంతమందికి డౌట్ వస్తే వాళ్ళకి ఈరోజు వారి సమస్య తీరిపోద్ది. ఇందులో 4 అంశాలు నేర్చుకుంటాము ఈరోజు. బైబిల్లో మనము అనుసరించాల్సింది క్రొత్త నిబంధన అయినా పాత నిబంధన కూడా ఉంది. దాని అవసరం ఏంటి, ఉండాల్సిన అవసరం ఏంటి అనే అంశంలో 4 సంగతులు మనం నేర్చుకుంటాం. ఆ 4 సంగతులు మీరు బోర్డు మీద చూడవచ్చు. అందులో ఒకటి, అసలు ఎందుకుంది బైబిల్లో పాత నిబంధన? మనం పాటించాల్సిన అవసరం లేదు కదా, మరి ఎందుకుంది? తర్వాత అది ఎందుకు ఇవ్వబడింది? ఇది ఇక్కడ ఎందుకుంది, అసలు ఎందుకు ఆ పాత నిబంధన ఇవ్వబడింది? మూడో మాట, అసలు ఆ పాత నిబంధన ఏం చేసింది, ఏం చేస్తుంది? 4వ మాటగా ఆ పాత నిబంధన ఇప్పుడు మనకి ఎలా ఉపయోగపడుద్ది. మీకు టోటల్గా అంశమంతా చేరిపోద్ది. పాత నిబంధన గురించినటువంటి సమాచారం మొత్తం మీకు దగ్గరికి వచ్చేస్తుంది. ఓకే, అసలు పాత నిబంధన ఈ బైబిల్ గ్రంథంలో ఎందుకుంది? మనం పాటించాల్సిన అవసరం లేదు, మరి ఎందుకుంది అనే విషయాలు మనం ఆలోచన. ఎందుకు బైబిల్లో కలిపాడు దేవుడు అంటే దేవునికి ఒక పర్పస్ అయితే ఖచ్చితంగా ఉంది అని జ్ఞాపకం చేసుకోవాలా. పాత నిబంధనని మనకి ఇలాగన కలిపి ఇవ్వడంలో దేవునికి ఖచ్చితమైనటువంటి పర్పస్ ఉంది. ఊరకే ఇవ్వలా, ఊరకలే కలిపి పెట్టలే బైబిల్ గ్రంథాన్ని. ఇది 30% ఇంతలో బుక్ ఉన్నా కూడా కలిపాడు. ఎందుకంటే దేవునికి అందులో పర్పస్ ఉంది. బైబిల్ గ్రంథం మనము ఒకసారి ఇలా తీసి గలతీ పత్రికలోకి వద్దాం. 3వ అధ్యాయం 17వ వచనం నుంచి చదువుదాం. 3వ అధ్యాయము 17వ వచనం నుంచి
నేను చెప్పున్నదేమనగా 430 సంవత్సరాల తర్వాత వచ్చిన ధర్మశాస్త్రం వాగ్దానమును నిరర్ధకం చేయనంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయలేదు. ఆ స్వాస్థ్యము ధర్మశాస్త్రం మూలంగా కలిగిన ఎడల ఇక వాగ్దానం మూలంగా కలిగినది కాదు. అయితే దేవుడు అబ్రహామునకు వాగ్దానము వలననే దానిని అనుగ్రహించెను. ఇక్కడ మీకు 2 మాటలు కనపడతా ఉన్నాయి. అందులో పర్పస్ ఉంది అని చెప్పా కదా, పర్పస్ ఉంది. ఏంటి పర్పస్? మధ్యలో నుంచి మనం చదివాం. ఇక్కడ 430 సంవత్సరాలు అన్నాడు, ధర్మశాస్త్రం అన్నాడు, అబ్రహాం అన్నాడు. ఇవన్నీ ఏంటి? కాబట్టి కొంచెం మనం వెనక్కి వెళ్ళాలి. వెనక్కి వెళ్తే ఈ 430 సంవత్సరాల తర్వాత వచ్చిన ధర్మశాస్త్రం అని అంటున్నాడంటే 430 సంవత్సరాలకు ముందు దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేశాడు. ఆయన కార్యాన్ని, ఆయన ప్రణాళికని దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేస్తే చేశాడు. నీ ద్వారా సమస్త దేశములు ఆశీర్వదించబడతాయి. నీలాగా ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరూ రక్షణలోకి వస్తారు అనే మీనింగ్ఫుల్తో అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు. ఇలాగనే అబ్రహాముతో చేసినటువంటి ఆ వాగ్దానాన్ని బట్టి చాలా సంగతులు దేవుడు చేసుకుంటూ వచ్చాడు. అది రక్షణ ప్రణాళిక, దేవుని యొక్క ప్రణాళిక. ఎప్పుడు చెప్పాడు? ఎవరితో చెప్పాడు? అబ్రహాంతో చెప్పాడు. నేను ఫస్ట్లోనే చెప్పా, మీరు మనసు పెట్టి వింటే కానీ సంగతులు అర్థం కావు. మరలా నేను చెప్పేది ఏంటంటే, మిమ్మల్ని ఆలించి లాలించి నవ్వించి ఆనందింపజేసే ప్రసంగాలు నేను చెయ్యను. మీరు లోతుగా ఆలోచన చేస్తే కానీ సంగతులు గ్రహింపు రావు. సో జస్ట్ ఫాలో ద వర్డ్ ఆఫ్ గాడ్. అబ్రహాముతో దేవుడు చెప్పాడు, నిన్ను బట్టి సమస్త దేశాలను ఆశీర్వదిస్తా, నీ సంతానములో నుండి రక్షకుని ఉద్భవింపజేస్తా. ఆ సంతానము అంటే ఇశ్రాయేలీయులు అందరూ కాదు, ఆ సంతానము క్రీస్తే. పై వచనం 16వ వచనం జస్ట్ జ్ఞాపకం చేసుకుంటే, అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను, ఆయన అనేకులను గూర్చి అన్నట్లు సంతానములకు అని చెప్పక ఒక్కని గూర్చే అన్నట్టు నీ సంతానమునకు అని అన్నాడు. ఆ సంతానము క్రీస్తే. కాబట్టి అబ్రహాంతో చెప్పినప్పుడు దేవుడు ఏం చెప్పాడనంటే, నీ సంతానమును బట్టి అందరూ రక్షణలోకి వస్తారు అని వాగ్దానం చేశాడు. ఆ సంతానం ఎవరు? యేసుక్రీస్తు. అంతేగాని ఆయన సంతానము అయిన ఇస్సాకు, యాకోబు, ఆయన సంతానం ఇశ్రాయేలీయులు వీళ్ళందరని కాదు ఉద్దేశం. ఈ మాట ఎప్పుడు చెప్పాడు? అబ్రహాంతో చెప్పాడు. మరి దేవుడు చేసినటువంటి వాగ్దానం అలాగే ఉంటుందా? మధ్యలో పడిపోద్దా? దేవుడు వాగ్దానం చేసిందంటే ఇంకా అది స్థిరం, దాన్ని ఎవరు మార్చడానికి లేదు. అబ్రహాము సంతానము అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ కార్యం జరగాలనేది దేవుని యొక్క పర్పస్. అది అబ్రహాంతో చెప్పాడు. ఇలా అబ్రహాంతో చెప్పిన 430 సంవత్సరాల తర్వాత ఈలోపు అబ్రహాముకు ఇస్సాకు పుట్టాడు, యాకోబు పుట్టాడు, యాకోబుకు 12 మంది అయ్యారు, 12 మందికి సంతానమైంది, వాళ్ళు గోత్రాలు అయిపోయారు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళు విస్తరించారు. ఈ ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. అబ్రహాంకి ఏమిచ్చాడు? వాగ్దానం ఇచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలకు ఏమిచ్చాడు? ధర్మశాస్త్రం ఇచ్చాడు. ధర్మశాస్త్రము అని అంటే దాన్ని ఇంగ్లీష్లో లా అన్నారు.
లా, మనకి లా ఉంటుంది కదా, చట్టం, లా అండ్ ఆర్డర్ ఇట్లా ఉంటాయి కదా. సో లా ఉంటుంది. ఇప్పుడు గలతీ పత్రికలో కొంచెం కిందకు వచ్చి 18వ వచనం నుండి చదువుతాం. 17వ వచనం మరలా ఒకసారి చెప్పబడిన అంశాలు మీకు అర్థం కావాలంటే 17వ వచనంని ఒక్కసారి మనసు పెట్టి చదువుదాం. 430 సంవత్సరాలైన తర్వాత వచ్చిన ధర్మశాస్త్రం, అబ్రహాంతో దేవుడు వాగ్దానం చేశాడు కదా, ఆ వాగ్దానమును నిరర్ధకం చేయనంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు. ఇప్పుడు ఆ ధర్మశాస్త్రం వచ్చింది కదా, మరి అబ్రహాముతో దేవుడు చేసిన దాన్ని కొట్టేస్తాడా? సార్, కొట్టివేయదు. ఆ స్వాస్థ్యము ధర్మశాస్త్ర మూలంగా కలిగిన ఎడల ఇక వాగ్దానం మూలంగా కలిగింది కాదు. సో రక్షణ లాను బట్టి కలగలేదు, ధర్మశాస్త్రాన్ని బట్టి కలగలేదు. రక్షణ ఎవరి ద్వారా, దేని ద్వారా కలుగుద్ది అని అంటే దేవుడు చేసిన వాగ్దానాన్ని బట్టే కలుగుద్ది అనే విషయాలు క్లారిఫై చేస్తూ ఉన్నాడు. అయితే దేవుడు అబ్రహామునకు వాగ్దానము వలననే దానిని అనుగ్రహించాడు. సో మనుషుల్ని రక్షించాలనేటువంటి దేవుని యొక్క ప్రణాళిక అబ్రహాముకు దేవుడు చేసినటువంటి వాగ్దానాన్ని బట్టి జరుగుతుంది. కానీ దాని తర్వాత 430 సంవత్సరాల తర్వాత వచ్చిన ధర్మశాస్త్రం వల్ల మనుషులకు రక్షణ ఏమీ రాదు. ఎందుకంటే చాలామంది యూదులు మాకు ధర్మశాస్త్రం ఉంది, మేము రక్షింపబడిన వారు అని ఫీల్ అవుతుంటారు కదా. మాకు ధర్మశాస్త్రం ఉంది, మేమే గొప్పవారం, వారు అన్యులు, మాకు ధర్మశాస్త్రం ఉంది, మాకు ధర్మశాస్త్రం ఉంది, మాకు లా ఉంది, మాకు లా ఉంది అని అన్నాడు. ఇంకొంచెం కిందకు వద్దాం. దేవుడు అబ్రహామునకు వాగ్దానము వలననే దానిని అనుగ్రహించాడు. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ప్రశ్న పౌలు గారే ప్రశ్న వేస్తున్నాడు. ఎవనికి ఆ వాగ్దానము చేయబడినో ఆ సంతానము వచ్చే వరకు అది అతిక్రమములను బట్టి దానికి తర్వాత ఇవ్వబడింది. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమించబడింది. 2 విషయాలు మనసున పెట్టుకోండి. దేవుడు అబ్రహాంతో చేసింది వాగ్దానం, దేవుడు ఇశ్రాయేలుతో చేసింది ధర్మశాస్త్రం. ఇప్పుడు మధ్యవర్తి అనే మాట చెప్తా ఉన్నాడు. ధర్మశాస్త్రం అనేది మధ్యవర్తుల ద్వారా వచ్చిందా, నేరుగా వచ్చిందా? మధ్యవర్తుల ద్వారా వచ్చింది. అందుకే ఇక్కడ చెప్తాడు తర్వాత వచనాల్లో, తర్వాత ఇయ్యబడింది, అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమించబడింది. మధ్యవర్తి ఎవరు? ధర్మశాస్త్రానికి దేవునికి మోషే. దేవదూతల ద్వారా, మోషే ద్వారా, మధ్యవర్తుల ద్వారా ధర్మశాస్త్రం వచ్చింది. అయితే వాగ్దానం మధ్యవర్తి ఎవరు? మరి డైరెక్ట్గా మాట్లాడి. ఇప్పుడు మీకు ఈ రెండిట్లో ఏది ప్రాముఖ్యమైందో మీరు నాకు చెప్పాలి. ఒక ఎంప్లాయీ, 2 ఎంప్లాయీలు ఉన్నారు. ఆ ఎంప్లాయీలు ఒకే బాస్ కింద పనిచేస్తున్నారు. ఈ బాస్ ఒక ఎంప్లాయీనేమో నేరుగా తనను పిలిపించి తనతో మాట్లాడాడు. ఒక ఉద్యోగిని, ఇంకొక ఉద్యోగిని ఈ మాట చెప్పు అతనికి అని అన్నాడు. ఈ ఎంప్లాయీ ఇద్దరికి 1 నెంబర్ 2 వేద్దాం. 1వ నెంబర్ ఎంప్లాయీని పిలిపించి స్వయంగా ఆ బాస్ తనతో మాట్లాడాడు. ఓకే. 2వ నెంబర్ ఎంప్లాయీని అటెండర్తో ఏదో విషయం పంపించాడు, ఇది చెప్పు పో అని. ఇప్పుడు బాస్ మాట్లాడినటువంటి 2 విషయాలు ఉన్నాయి కదా, వీటిల్లో ఏది ప్రాముఖ్యమైంది?
ఒకటో నెంబర్కి చెప్పిందా, రెండో నెంబర్కి చెప్పిందా? డైరెక్ట్గా అబ్రహాంతో దేవుడు మాట్లాడినటువంటి సమాచారం అది ప్రాముఖ్యమైందా? మధ్యవర్తుల ద్వారా చెప్పబడినటువంటి ధర్మశాస్త్రం ప్రాముఖ్యమైందా? అబ్రహాముతో చేసిన వాగ్దానమే ప్రాముఖ్యమైనది అయి ఉంటుంది కదా. వెరీ గుడ్, మీరందరిలే. నేను అందుకే రెండు ఒకే బాస్ చెప్పాడు, రెండు విషయాలు చెప్పింది బాసే, కానీ ఒకటి వ్యక్తికి నేరుగా చెప్పాడు, ఒక వ్యక్తిని మధ్యవర్తి ద్వారా పంపాడు. ఈ రెండిట్లో ఏది ప్రాముఖ్యమైంది అని అన్నా, బాస్ ఒక్కడే. డైరెక్ట్గా మాట్లాడాడు. ఎందుకనంటే అదేదో ఆ మ్యాటర్, దానికి ఆ కంటెంట్ ఉంది. మధ్యవర్తి ద్వారా మాట్లాడుతున్నాడు అని అంటే వీడు ఇంకొకటి చెప్తాడుగా, ఏమవుతుందిలే. ఓకే, దేవుని పర్పస్ అర్థం చేసుకోండి. అబ్రహాముతో నేరుగా ఎందుకు వాగ్దానం చేశాడు, ఇశ్రాయేలుకి ధర్మశాస్త్రాన్ని ఎందుకు ఇచ్చాడు, ఆ ధర్మశాస్త్రాన్ని ఎందుకు ఇచ్చాడు అనేటువంటి విషయాలను కూడా ఇక్కడే మనకు తెలియజేస్తుంది. వారి యొక్క 19. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవరికి వాగ్దానం చేయబడిందో ఆ సంతానం వచ్చే వరకు, యేసు ప్రభు వచ్చే వరకు, అది అతిక్రమములను బట్టి ఆ వాగ్దానానికి తర్వాత ఇవ్వబడింది. ఓకేనా? సో ఇప్పుడు ఈ తేడా మనం అర్థం చేసుకోవాలి. దేవుడు నేరుగా మాట్లాడింది వాగ్దానం, మధ్యవర్తుల ద్వారా చెప్పింది ధర్మశాస్త్రం. లా లా అంటే ఏంటండి? లా అండ్ ఆర్డర్ అంటే ఏంటి? ఇది మంచి, ఇది చెడు, ఇది. సో దాని గురించి అది ఎందుకు ఇవ్వబడింది ఇంతకీ రెండో పాయింట్లోకి వద్దాం. రెండో పాయింట్లో ఏం నేర్చుకుంటున్నమాట, ఇంతకు అది ఎందుకు ఇవ్వబడింది అని అంటే ఇదే చెప్పండి, వారి యొక్క అతిక్రమములను బట్టి తర్వాత ఇవ్వబడింది అని అన్నారు. ఆ వాగ్దానానికి తర్వాత ఇవ్వబడింది. దేన్ని బట్టి? అతిక్రమములను బట్టి. ఎందుకు అతిక్రమములు? కారణం ఏంటి? వారి అతిక్రమాలను బట్టి ఆ ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడింది? ఇప్పుడు ఒక్కొక్కడు ఒక్కొక్క పని చేస్తూ ఉంటాడు. ఆ చేసే పని ఒక దొంగతనం చేస్తూ ఉంటాడు. వాని దృష్టిలో అది మంచి పైనా చెడ్డ పైనా? ప్యాకెట్ ఆడేవాళ్ళు ప్యాకెట్ ఆడుతున్నారు, వాళ్ళ దృష్టిలో అది మంచి పైనా చెడ్డ పైనా? అదే కదా. అది నీకు చెడ్డ పని అనిపిస్తుందేమో, అది బాగానే ఉంది, అదేం తప్పు కాదు. అయితే లా ఏం చేస్తుందంటే, లా ఒక చట్టం, ఒక లా అండ్ ఆర్డర్, కొన్ని నియమాలు పెట్టింది. ఇశ్రాయేలు ప్రజలకి అలాగనే 10 ఆజ్ఞలు పెట్టింది. 10 ముఖ్యమైన ఆజ్ఞలతో పాటు ఇంకా అనేకమైన ఒక 600 పైగా చాలా ఆజ్ఞలు ఉంటాయి. ఇలా చేయండి, ఇలా చేయకూడదు, ఇలా చేయాలి, ఇలా చేయాలి, అలా చేయకూడదు, ఇలా చేయకూడదు, ఇవన్నీ ఏం చేస్తున్నాయి? చట్టం. ఇప్పుడు హైవే మీద ఉంటుంది, కొన్ని స్పీడ్ లిమిట్స్ ఉంటాయి. ఇక్కడ 80 దాటి పోకూడదు. మేము ఒకసారి బెంగళూరులో కారులో వస్తున్నాం, సన్లైట్ అయిపోయే లోపు మేము సిటీ దాటాలనుకున్నాం. తొందరగా వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే నైట్ ప్రయాణం కదా ఇక్కడ దాకా రావడానికి బెంగళూరు నుంచి. అక్కడ సాయంత్రం 5 అట్లయింది. పొద్దుపోయేలోపు సిటీ దాటుకొని ఇంక అక్కడి నుంచి నిదానంగా పోదాం అనుకొని వస్తుంటే మా తమ్ముడు జోరుగా లాగిస్తున్నాడు స్పీడ్గా కారు. ఒక చోట పోలీసు ఉన్నారు, ఆగి ఉన్నారు. మేము స్పీడ్గా వచ్చేస్తున్నాం ఎయిర్పోర్ట్ ఆ ప్రాంతంలో బెంగళూరులో. మేము కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక పోలీస్ టీం వచ్చి మమ్మల్ని ఆపింది.
ఏంటి అని అడిగితే మీరు ఓవర్ స్పీడ్ వచ్చారండి అని. ఇదేంటయ్యా ఎక్కడ లేదు కదా బోర్డు మీద అంటే, ఇది ఎయిర్పోర్ట్ ఏరియా, 80 స్పీడ్ దాటిపోకూడదండి, 1000 రూపాయలు ఫైన్ కట్టండి అన్నాడు. ఏం చేస్తాం? కట్టేసాం. ఇప్పుడు సమస్య ఏంటంటే అక్కడ 80 కంటే స్పీడ్ పోకూడదు అని మాకు తెలియదు కాబట్టి స్పీడ్గా వచ్చేసాం. కానీ అక్కడ లా ఉంది. ఏం లా? 80 స్పీడ్ పోకూడదు, 80కి మించి స్పీడ్ పోకూడదు అన్న లా ఉంది ఆడ. అది మాకు తెలియకపోయా. మీకు అర్థమవుతుందా? కొన్ని మనం చేసేవి తప్పో ఒప్పో అది మనకు తెలియదు. ఒక చట్టం అనేది ఉంటే ఏమవుతుంది అని అంటే, ఇది తప్పు, 80 స్పీడ్ దాటితే తప్పు అని ఒక చట్టం ఉంది. అది ఆ చట్టం మాకు తెలియదు. అప్పుడు తెలియదు. ఇప్పుడు తెలుసా? ఇప్పుడు తెలుసా? ఇప్పుడు తెలుసు. ఎందుకని? చట్టం ఒకటి ఉంది. ఆ చట్టము 80 స్పీడ్ దాటకూడదు అని చెప్పింది. అది ఇప్పుడు నాకు తెలుసు. ఇప్పుడు పోతామా? లా ఏం చేస్తుందంటే మనుషులని తప్పులు చేయకుండా ఆపలేదు కానీ కంట్రోల్లో పెట్టుద్ది. మనిషి పాపాలని ధర్మశాస్త్రం తీసివేయలేదు. యూదులకు దేవుడు ఇచ్చినటువంటి, ఇశ్రాయేలులకు దేవుడు ఇచ్చినటువంటి ఆ ధర్మశాస్త్రము వారి పాపాలని తీసివేయలేదు కానీ ఏం చేయగలుగుదు? కంట్రోల్ చేసి, బాబు నువ్వు చేసేది తప్పు, 10 ఆజ్ఞలు ఉన్నాయి చెప్పాడు కదా, ఒకవేళ మీరు కనుక అలా చేస్తే ఇదిగో ఈ ఆజ్ఞను బట్టి అది తప్పు, అది తప్పు అని తెలియజేసి ఇక మీద అలాంటి తప్పులు చేయకుండా తనని కంట్రోల్లో పెట్టడానికి ఉపయోగపడేదే ధర్మశాస్త్రం. ఇప్పుడు ధర్మశాస్త్రం మనిషిలోని పాపాన్ని తీసివేయగలదా? గలదా? తీసివేయలేదు. పోలీసు ఉంది, లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేస్తుంటారు పోలీసులు. వాళ్ళు మనిషిలోని పాపాన్ని తీసివేయగలరా? కానీ కంట్రోల్ చేస్తారు. అది ధర్మశాస్త్రం. ఎందుకు ఇవ్వబడింది? ఇంతకీ ఎందుకు ఇవ్వబడింది అని అంటే సింపుల్గా ఇదే విషయాలు మీరు అర్థం చేసుకోవాలి. కొన్ని లా అండ్ ఆర్డర్ లేకపోతే మనిషికి ఏది తప్పో ఏది ఒప్పో తెలియదు. ఈ క్రమంలో బైబిల్ గ్రంథం చెప్పింది ఏంటంటే, తర్వాత వచనం చదువుదాం, 21. ధర్మశాస్త్రం దేవుని వాగ్దానాలకు విరోధమైందా? మరి ఇప్పుడు దేవుని వాగ్దానాలు అంటే ఎవరితో ఇచ్చినవి? మర్చిపోయారు అప్పుడే. అబ్రహాముతో తీర్చి. ఇప్పుడు అబ్రహాముతో చెప్పాడు అన్నావు, ధర్మశాస్త్రం ఏమో ఇది అన్నావు, మధ్యవర్తుల ద్వారా అన్నావు, అది నేరుగా అన్నావు. మరి దానికి దీనికి ఏమన్నా వ్యత్యాసం ఏమన్నా ఉంటుందా? వేరుగా ఏమన్నా ఉందా? అట్లన రాదు. దేవుడు చెప్పే ఏమి విరోధంగా ఏముండదు. జీవింప చేయ శక్తి గల ధర్మశాస్త్రము ఇయ్యబడి ఉన్న ఎడల వాస్తవంగా నీతి ధర్మశాస్త్రం వలననే కలుగుద్ది. కానీ యేసుక్రీస్తునందరి విశ్వాస మూలంగా కలిగిన వాగ్దానమును విశ్వసించు వారికి అనుగ్రహించబడినట్లు లేఖనము అందరినీ పాపములో బంధించను. ధర్మశాస్త్రం ఏం చెప్పింది? ఇది తప్పు, ఇది ఒప్పు అని చెప్తుంది కదా. ఇలా చేస్తే తప్పు, ఇలా చేస్తే తప్పు, ఇలా చేస్తే తప్పు. ఇప్పుడు మనుషులందరినీ ఒకసారి పరిశీలన చేస్తే వీళ్ళందరూ తప్పుడు వాళ్ళే, వీళ్ళందరూ తప్పులు చేసేవారే, ఏ భేదం లేదు, అందరూ పాపము చేసేవారే అని ఎలా తెలిసింది? లా ఉంది కాబట్టి తెలిసింది. అర్థం కాలా? బెంగళూరులో అలా పోయినాం, మాకు తెలియదు. అది ఎప్పుడు తెలిసింది తప్పని? ఆ చట్టం ఉంది, అది తెలిస్తే తెలుస్తుంది. కాబట్టి
ఏ భేదం లేదు, అందరూ ఇలాగనే మిస్ అవుతారు, అందరూ పాపం చేస్తారు, అందరూ పాపానికి ఆకర్షితులవుతారు, పాపం జరుగుద్ది. కాబట్టి అందరికీ యేసు ప్రభు అవసరమే. ఈ విషయాలన్నీ దేన్ని బట్టి చెప్పొచ్చు అని అంటే ధర్మశాస్త్రాన్ని బట్టి చెప్పచ్చు. ఎందుకు అని అంటే చాలా చెప్పాడు కదా ధర్మశాస్త్రంలో, అబద్ధం ఆడకూడదు. సో అబద్ధం ఆడే వాళ్ళందరికీ ఈ తప్పులో మేమున్నాము అని తెలుస్తుంది. అదే కనుక ఆ చట్టం లేదనుకో, ఆ ధర్మశాస్త్రం లేదనుకో, అబద్ధం గురించి ప్రస్తావన లేదనుకో, నువ్వు ఎన్ని అబద్ధాలు ఆడుతున్నా అది తప్పు అని నీకెలా తెలుస్తుంది? సో దేవుడు వాగ్దానం అబ్రహాముకి ఇచ్చి మధ్యలో మనుషుల్ని వారి వాస్తవ స్థితిని తెలియజేయడానికి లేకపోతే ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు మోషే ద్వారా నియమించాడు. ఈ వచ్చింది కాబట్టి మనుషులు ఎట్టాటోళ్ళో అర్థమైంది. అంతేనా? మనుషులు ఏం చేస్తున్నారు, మనుషుల యొక్క పరిస్థితి ఏంటో ఇప్పుడు అర్థమైంది. లేకపోతే అర్థం కాదు కదా. సో ఇది మంచిదేగా. తర్వాత అంశంలోకి వస్తాం. ఒకటి ఏం నేర్చుకున్నాం? ఎందుకుంది అంటే పర్పస్ ఉంది అని నేర్చుకున్నాం కదా. తర్వాత ఈ ధర్మశాస్త్రం ఎందుకు ఉంది అని అంటే దేవుని పర్పస్ ఉంది కాబట్టే వాగ్దానంతో పాటు ధర్మశాస్త్రాన్ని కూడా ఇచ్చాడని చూస్తాం. తర్వాత ఇది ఎందుకోసం ఇవ్వబడింది అని అంటే మనుషుల వాస్తవ పరిస్థితులను తెలియజేయడానికి ధర్మశాస్త్రం ఇవ్వబడింది. నేను గత వారం చెప్పిన ఒక చిన్న అంశాన్ని రిపీట్ చేయాలనుకుంటున్నాను. మనుషులు సత్యమును ప్రేమించక దుర్నీతి యందు అభిలాష కలిగి వాళ్ళు ఏం చేస్తున్నారో అది మంచో చెడ్డో తెలియలేని స్థితిలో నేడు సమాజం ఉంది అని కొన్ని చెప్పా ఎగ్జాంపుల్స్. అంటే లా అండ్ ఆర్డర్ ఏం చెబుతుందో మంచి ఏంటి చెడ్డ ఏమిటి, ఇది చేస్తే న్యాయమేనా, మంచేనా, చెడ్డేమిట, అది ఆలోచన చేయగలిగేటువంటి జ్ఞానం కూడా ఈనాడు సమాజంలో లేదు. బైబిల్ దాకా ఎందుకు, సమాజంలోనే మంచి చెడ్డలు ఆలోచన చేసేటువంటి జ్ఞానం కూడా నేడు మనుషులకు లేకుండా పోయింది. బైబిల్ గ్రంథంలో ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడింది, ఎందుకు ఇవ్వబడింది అనే మాటకి మనుషుల వాస్తవ స్థితి ఏంటో చూపించడానికి. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, ఈ ధర్మశాస్త్రము మనుషులందరినీ పాపములో బంధించింది. సరే, ఇది ఎలా పనిచేస్తుంది మరి? ఈ ధర్మశాస్త్రం పాత నిబంధన ఎలా పనిచేస్తుంది అంశంలోకి వద్దాం. నేను మీకు అక్కడెక్కడ వచనాలన్నీ ఏం చూపదలుచుకోలేదు. ఉన్నదాన్ని సరిగ్గా మనసు పెట్టి ఆలోచన చేస్తూ ఉంటే మీకు కొంతకు సబ్జెక్ట్ వస్తుంది, దేవుని సమాచారం మీకు చేరుద్ది. ఆ వచనం ఈ వచనం మిమ్మల్ని పరిగెత్తించట్లా నేను. 23వ వచనం, విశ్వాసము వెల్లడి కాక మునుపు ఇక ముందుకు బయలుపరచబడబోవు విశ్వాసము అవలంబించవలసిన వారంగా చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రానికి లోనైన వారమైతిమి. అర్థమైందా మీకు ఈ వచనం? పౌలు గారి రచనలు అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉంటాయి అని నేను చెప్పలే, పేతురు గారే అన్నారు. పేతురు పత్రికలో ఒక చోట రాస్తూ, పౌలు గారు కొన్ని రచిస్తే అవి అర్థం చేసుకోవడానికి సామాన్యులకు అర్థం కావు, అంత డెప్త్ ఉంటాయి అని చెప్పాడు. మరి ఎక్కువ శాతం పౌలు గారి రచనలే కొత్త నిబంధనలు ఉన్నాయి. మరి 23వ వచనం చదువుతున్నాం.
విశ్వాసము వెల్లడి కాక మునుపు ఇక ముందుకు బయలుపరచబడబోవు విశ్వాసము అవలంబించవలసిన వారముగా చెరలో ఉంచబడినట్టు మనము దీనికి లోబడి ఉన్నాము అని అన్నాడు. ఇక్కడ విశ్వాసము వెల్లడి కాక మునుపు అని అంటే విశ్వాసం అంటే దేని గురించి మాట్లాడుతున్నాడు? అబ్రహాం దగ్గరికి వెళ్ళాడు. మీకు అర్థమవుతుందా? అబ్రహాము టు జీసస్ క్రైస్ట్, అదే కదా. అబ్రహాంతో వాగ్దానం చేసింది ఏమని? నీ వారసుని ద్వారా, నీ సంతానము ద్వారా మనుషులకు రక్షణ అని చెప్పాడు కదా. సో అది వెల్లడి కాక మునుపు మరి ఇక ముందుకు బయలుపరచబడబోవు విశ్వాసాన్ని అవలంబించవలసిన వారంగా, అంటే యేసుక్రీస్తు వస్తాడు, ఆ రక్షణను అవలంబించవలసిన వారంగా చెరలో ఉంచబడినట్టు మనము దీనికి లోనైన వారమైతమే అని అన్నాడు. మీకు ఈ సంగతులన్నీ ఎలా పనిచేస్తున్నాయో ఒకసారి చూస్తాం. దేవుడు వాగ్దానం చేశాడు, విశ్వాసాన్ని బట్టి మనుషులు రక్షణలోకి వస్తారు, అది యేసుక్రీస్తు ద్వారా వస్తారు. ఆ వాగ్దానం వీళ్ళతో చేశాడు, ఇశ్రాయేలులతో ధర్మశాస్త్రాన్ని ఇచ్చి, ఇదిగో మీ సంతానంలో నుండి ఇలాగన రక్షకుడు వస్తాడు, వాళ్ళకే ఈ ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, మీరు ఇలా తప్పు చేయకూడదు, తప్పు చేయండి, చేయకూడదు అనేటటువంటి ఒక లా వాళ్ళకి ఇచ్చాడు. ఇది మీరు ఫాలో అవ్వాలా అని మోషే ద్వారా నియమించాడు. ధర్మశాస్త్రం నియమించింది దేవుడేగా నిశ్చయంగా మోషే ద్వారా మీరు ఇది చేయాలి, ఇది చేయకూడదు, ఇది అని లా పెట్టాడు. సో దాన్ని వీళ్ళు ఫాలో అవ్వాల్సి వచ్చింది. ఎందుకు ఫాలో అవ్వాల్సి వచ్చిందంటే మంచి ఏంటి చెడ్డ ఏమిటి తెలుసుకోగలిగినటువంటి స్థాయి కలిగిన వారంగా ఒక రోజున యేసుక్రీస్తు ద్వారా రాబోయేటువంటి ఆ రక్షణలో పాలివారం అవ్వాల్సిన వారంగా మనం దీన్ని ఫాలో అవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే రక్షణలోకి వచ్చిన తర్వాత పరిశుద్ధులు ఎలా బ్రతకాలో, పాపులు ఎలా బ్రతుకుతారో ఆ డిస్టింగ్విషన్ తెలియాలి కదా. సో ఎలా పనిచేస్తుంది? రక్షణలోకి వచ్చిన తర్వాత ఉండి వారి విషయాలు ఏంటి, పాపం నుండి ఎలా విడుదలవుతావు, విడుదలైతే ఎలాగుంటుంది, కొన్ని విషయాలు ఎలా పనిచేస్తుంది, కొన్ని విషయాలు ఆలోచన చేస్తాం. ఎగ్జాంపుల్గా ఒక మాట మాట్లాడతాను. నువ్వేదో ఒక తప్పు చేసావు, పోలీసు పట్టుకున్నాడు. తప్పు చేసావు, పోలీసు పట్టుకున్నాడు. తర్వాత పోలీసుకి ఏమనిపించిందో నిన్ను వదిలిపెట్టాడు, ఫ్రీ అయినావు. హ్యాపీయేనా? హ్యాపీయే కదా. ఇలాగన ఒక రకమైన విడుదల అంటే అలా. ఇప్పుడు చెర అని అన్నాడు కాబట్టి ఆ లాంగ్వేజ్ వాడుతున్నా నేను. బంధించబడ్డాం, చెరలో ఉన్నట్టుగా, జైల్లో ఉన్నట్టుగా అనే మాటలు. పోలీసు పట్టుకున్నాడు, ఆయనకి ఏమనిపించిందో, నీ మీద జాలేసిందో, నీ మీద దయదలిచాడు, మొత్తం మీద వదిలిపెట్టాడు, విడుదలయ్యావు. ఇప్పుడు నువ్వు మంచోడివేనా చెడ్డోడివేనా? పోలీసు విడుదల చేశాడు నిన్ను, మంచోడివేనా చెడ్డోడివేనా? అంటే ఫ్రీ అయినంత మాత్రాన విడుదలైనట్టు నువ్వు మంచోడివేనా చెడ్డోడివేనా? ఇప్పుడు ఇది ఒక రకమైన విడుదల. అయితే ఇలాంటి సిచ్యువేషన్ ఇంకోటి ఉందాం. ఒక వ్యక్తి తప్పు చేశాడు, పోలీసులు పట్టుకున్నారు, కోర్టులో తీసిపోయారు, వాదనలు జరిగినాయి. అప్పుడు ఇతనిలో ఏ తప్పు లేదని సాక్ష్యాలకి, కోర్టు అంటే అదేగా. ఇప్పుడు జడ్జి చెప్పాడు విడుదల చేయండి అని అన్నాడు, విడిపించబడ్డాడు. అలాగే
ఇలాగిన జడ్జి తీర్పు తీరిస్తే విడుదలై స్వతంత్రుడైనటువంటి వాడు మంచోడనా చెడ్డోడనా? మంచోడా చెడ్డాడా? ఎవరు? జడ్జి చెప్పినా కూడా చెడ్డోడేనా? ఏమయ్యా నువ్వు ఇట్టంటావు? ఇన్ని సాక్ష్యాలు చెప్పి అన్ని సాక్ష్యాలు చూపించి ఇతని యందు ఏ నేరం నాకు కనపడటం లేదని ఆ జడ్జే విడుదల చేస్తే మంచోడా చెడ్డోడా? ఇంతకీ మంచోడే కదా. ఎప్పుడు తేలింది ఇది? ధర్మశాస్త్రానికి యేసుక్రీస్తు ద్వారా వచ్చేటువంటి రక్షణకి ఇది. ధర్మశాస్త్రం ఏం చేసిందంటే మనుషుల్ని తప్పులు చేయకుండా కొంత విడుదల చేసింది, కొంతవరకు ఫ్రీ చేసింది. ఎలా చేసింది? అది తప్పు అని చెప్పింది. ఓహో అటు చేస్తే తప్పు అంటారే, మనము అలా చేయకూడదు రే అని వాళ్ళు వాళ్ళ పిల్లలకి వాళ్ళ బంధువులకి చెప్పుకునే అవకాశం వచ్చింది కదా. కొంతవరకు కంట్రోల్ చేసిందా లేదా? కొంతవరకు మంచోళ్ళుగా చేసిందా లేదా? ధర్మశాస్త్రం కొంతవరకు మేలు చేసిందా లేదా? అయితే పూర్తిగా వాళ్ళకి మేలు చేసిందా? వాళ్ళల్లో పాపం లేకుండా పాపాలని క్షమించే విధంగా మేలు చేసిందా? చేయలా. ఓకే, ఇప్పుడు చదువుకున్నటువంటి మాటల్లో విశ్వాసాన్ని బట్టి రాబోయేటువంటి రక్షణ ఎలాగుంటుంది అనే విషయాలు చెప్తూ 24 వచ్చిన, కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులము అని తీర్చబడినట్లు క్రీస్తు నొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడాయను. నిన్ను ఇలాగన కంట్రోల్లో పెట్టి నిన్ను కొన్ని మంచి ఏంటి చెడ్డేంటి చెప్పి మీరు చేయాల్సినవి ఏంటో మీరు చేయకూడని విషయాలు ఏంటో నేర్పిస్తూ ఇవన్నీ చెప్పి 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 ఆఖరికి నేను ఎక్కడికి తేవడానికి, క్రీస్తు నొద్దకు తేవడానికి బాల శిక్షకుడాయను. బాల శిక్షకుడు అంటే బేబీ సిట్టర్స్ అంటారు. ఈ రోజులో మనకు ఆయా అనొచ్చు, ఆయాలు ఉంటారు. వాళ్ళ పని ఏంటి? ఆయాలు స్కూల్లో ఉంటారు, అంగన్వాడీ సెంటర్లలో ఉంటారు. ఏం పని చేస్తారు వాళ్ళు? ఆయాలు చేసే పని చిన్న పిల్లల్ని తీసుకుపోవడం, వాడికి తినడం రాదు తినిపించడం, వాడు ఏదో ఎగిరి కంపలలో దూకుతాను అంటాడు పిల్లోడు, అనడం, వాడిని ఒక కేర్ టేక్ చేసుకొని వాడిని ఒక భద్రపరుచుకొని, ఇది బాల శిక్షకులు చేసే పని. చిన్న పిల్లల్ని పెంచే పని. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని ఎలాగైనా పోల్చుతూ ఉన్నాడు అని అంటే, ఈ ధర్మశాస్త్రము మిమ్మల్ని యేసుక్రీస్తు దగ్గరికి నడుపుద్ది. ధర్మశాస్త్రం ఏం చెప్పింది? మంచి ఏంటి చెడేంటి, ఇలా చేయకూడదు ఇలా చేయకూడదు. ఆ లా ఏం చేస్తుంది అంటే నిన్ను కొంచెం పద్ధతిలోకి తీసుకొని వచ్చిందంటే పరిశుద్ధుడికి వచ్చిందనా? కాదు. నిన్ను సరైనటువంటి క్రమంలో పెంచుతూ ఒక స్టేజ్లోకి తెచ్చి ఏం చేస్తుందంటే నిన్ను యేసుక్రీస్తు రక్షణలోకి నడిపించే విధంగా ఈ ధర్మశాస్త్రం హెల్ప్ చేస్తుంది. ధర్మశాస్త్రమే లేకపోతే యేసు ప్రభు అవసరమే నాకేంటి అనవా నువ్వు? నీకు అర్థమవుతున్నాయి నా మాటలు? యేసు ప్రభు మనుషుల పాపముల కొరకు ఆయన సిలువలో మరణించాడు. ఇప్పుడు ధర్మశాస్త్రమే లేదనుకోండి, ఆయన సిలువ యొక్క విలువ ఎందుకు చనిపోయాడనే విషయం నీకెలా తెలుస్తుంది? నేను తప్పును, నేను పాపిని, నేను మారు మనసు అవసరము, నాకు క్షమాపణ అవసరం అని నీకెలా తెలుస్తుంది? దేన్ని బట్టి తెలిసింది? ముందున్న లాని బట్టి కదా తెలిసింది. కాబట్టి ఈ ధర్మశాస్త్రమును ఒక బాల శిక్షకునిగా ఒక ట్రైనింగ్ లాగా పంపుతారు. దీనికి ఇంకొక మీకు అర్థం కావడానికి ఒక భాష మాట్లాడితే ఏంటంటే, చిన్నపిల్లల్ని
కొన్ని హాస్టల్స్లో పెడతారు. వాళ్ళ బాగోగులన్నీ వాళ్ళు చూసుకోవాలి, వాళ్ళు చేసేయండి. పిల్లల్ని ఈ రోజుల్లో స్కూల్లో పిల్లల్ని కొట్టకూడదు అని చట్టాలు వచ్చినాయి, కానీ అది మంచి చట్టం కాదు. ఎందుకంటే బాలుడికి స్వాభావికంగా మూఢత్వం వస్తుంది. ఒక బెత్తం దెబ్బ పెడితే ఆ మూఢత్వం నుండి వాడు బయటకు వస్తాడు. అది రైట్ పర్సన్, రైట్ ప్రాసెస్ పిల్లలను పెంచాలంటే. ఇంకా బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే బెత్తం వాడకపోతే అసలు వాడు సరిగా పెంచినోడు కాదు తండ్రి అని అన్నాడు. ఎందుకని? పిల్లల్లో మొండితనం, పెంకితనం, అల్లక ఈయన సహజంగా వస్తాయి కదా. నువ్వు కొట్టకుండా నాయనే మా నాయనని ముద్దు పెట్టుకుంటుంటే వాడు పెద్ద అయితే ఎట్లా అవుతాడు కదా. అదే వాడు అనవసరమైన ఒక మొండి పని చేశాడు, ఒకటి లాగిట్ పెట్టి పెరుగు ఒకటి, ఈసారి అమ్మో, కానీ దారికి వస్తాడా లేదా? బైబిల్ నేరుగా చెప్పింది కదా. అయితే ప్రభుత్వాలు ఏం చేస్తాయనంటే ఓట్లు కావాలి కాబట్టి ఓట్ల కోసమైనటువంటి ఆ ప్రయత్నాలు ఏదో చేస్తూ పిల్లల్ని కొట్టకూడదు, మా పిల్లల్నే కొట్టారు కాదయ్యా. స్కూల్లో పిల్లల్ని టీచర్లు కొడితే వాళ్ళకి క్షేమం. ఎవరికి క్షేమం? పిల్లలకి క్షేమం. ఆ భయం లేకపోతే పిల్లడు సరైన క్రమంలో వాడి శిక్షణ రాదు. వాడు తప్పు చేశాడు, వాడు దెబ్బ పడితే ఓ ఇది తప్పు అని వాడి మైండ్లో ఉంటుంది. నీ కొడుకు ఏదో ఎవరినో తిట్టాడు, అయ్యే తిట్టిన మా వాడని ముద్దు పెట్టుకో, నలివేతడా వాడు. సో ఇక్కడ ఏం చెప్తుంది ధర్మశాస్త్రం? ఏం చెప్తుందంటే నిన్ను శిక్షిస్తుంది, నిన్ను సరిచేస్తుంది, నిన్ను సెట్ చేస్తుంది, నిన్ను ఒక మంచి పద్ధతి కలిగిన వ్యక్తిగా చేస్తుంది. కానీ పూర్తిగా నిన్ను రక్షించలేదు, నీ పాపాలని పూర్తిగా తీసివేయలేదు. దాని కొరకైనటువంటి కార్యమంతా యేసుప్రభు వారు శిలువలో చేశారు. ఇందాక ఒక పాట పాడుతూ ముళ్ళతో మకుటం అల్లెనే నీ తలపై. యేసుప్రభు సిలువలో ముళ్ళ కిరీటం పెట్టుకొని ఉంటాడు. ఎందుకు ముళ్ళు వచ్చినాయి చెప్పండి? ముళ్ళ కిరీటం ఎందుకు వచ్చింది చెప్పండి? ముళ్ళే ఎందుకు పెట్టారంటున్నా మీకు తెలుసా? ఈ ప్రాసెస్ అంతా ఇప్పటి నుంచి వచ్చేది కాదు. ఈ వాగ్దానం ఎప్పుడు వచ్చింది? ధర్మశాస్త్రం రాక 430 సంవత్సరాల ముందే వచ్చింది. ఎవరి దగ్గరికి? అబ్రహాము దగ్గరికి వచ్చింది. ఆ విషయాల్ని చెప్పాడు. నేను నా కుమారుణ్ణి బలి ఇవ్వబోతున్నాను, యేసుక్రీస్తుని. సరే నీ సంగతి చూద్దాం. నీ కుమారుణ్ణి బలి ఇవ్వు, పలానా కొండకు తీసుకెళ్ళు చెప్పాడా ఇస్సాకుని బలి ఇవ్వమని. అక్కడ అబ్రహాము బలి అంతా సిద్ధపడి కత్తి ఎత్తేసరికి అబ్రహామా ఆగో, ఆ చిన్నవాడిని ఏమీ చేయొద్దు, మరి బలి ఇవ్వాలి కదయ్యా, ఓ అదిగో ఒకటి ఉంది. ఏముంది? కంపలల్లో చిక్కుకున్న బలి పశువు దొరికింది. ఇప్పుడు చెప్పండి, యేసుప్రభుకు ముళ్ళ కిరీటం ఎందుకు వచ్చింది? అప్పటి నుంచే దేవుడు ప్లాన్ ఉంది. మీకు అర్థమవుతుంది కదా. కాబట్టి యేసుక్రీస్తు వారి యొక్క రక్షణ కార్యాన్ని దేవుడు అనాదిగా ప్లాన్ చేశాడు. ఆ రక్షణలోనికి మనుషులు రావటానికి ప్రిపేర్ అయ్యే విధంగా ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. యేసుక్రీస్తులోకి రావాలి అని అంటే మంచి ఏంటో చెడు ఏమిటో తెలిస్తే, నేను చెడువాణ్ణి, నేను పాపిని, నేను చేసేది తప్పు, నేను తప్పులో ఉన్నాను, నేను పాపములో ఉన్నాను, కాబట్టి నాకు యేసు ప్రభు అవసరం. ఎందుకంటే పాపముల కొరకు శిక్షించబడింది ఆయన.
పాపములన్నిటి విషయంలో తన శరీరమందు పాపానికి శిక్ష విధింపజేసుకుంది ఆయన. యేసు సిలువ నీకు అర్థం కావాలి అని అంటే దాని విలువ నీకు ఎలా తెలుస్తుంది? నీవు ఎంత పాపములో ఉన్నవాడో నీకు అర్థమైతే దానికి అంత విలువ వస్తుంది. అర్థమవుతుందా? యేసు సిలువ యొక్క విలువ అంతగా కనపడింది అన్నట్టు దాని అర్థమైంది. మనలో ఉన్న పాపము అంతగా మనకు కనపడితే దాని విలువ అక్కడ కనపడింది. నీ పాపము యొక్క డెప్త్ నీకు తెలియకపోతే సిలువ యొక్క విలువ నీకేం అర్థమవుతుంది? ఏదో చనిపోయాడు, ఈరోజు గుడ్ ఫ్రైడే, యేసు ప్రభు చనిపోయాడంట అనుకొని పండగ చేసుకోవడానికి తప్ప దేనికి పనికి వస్తుంది? ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు సిలువ విలువ నీకు అర్థం కావాలంటే నీకు ముందు ఏం తెలియాలా? అది ఎప్పుడు నీకు విలువగా అనిపిస్తుంది అంటే నీ పాపపు యొక్క డెప్త్ నీకు అర్థమైంది. ఇప్పుడు చెప్పండి, మరి నేను ఇంత పాపంలో ఉన్నాను, నాకు ఇంత పాపం ఉంది, నేను ఇంత చెడ్డు నీకు ఎలా చెప్పింది? ఎలా తెలిసింది? ధర్మశాస్త్రం నీకు హెల్ప్ చేస్తుంది కదా. అందుకనే ఒక చిన్నపిల్లోని బాలశిక్షకుడిగా పెంచినట్టు పెంచి 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 ఏం చేయాలంటే 14 నుంచి 17 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆ పిల్లోని వాళ్ళ తండ్రికి ఇస్తే ఇక ఆ తండ్రి పోతూ పోతూ రేయ్ ఇది నేను పట్టుకుంటా కానీ అది నువ్వు పట్టుకో అని ఒకటి ఇస్తాడు. రేయ్ అందరం వచ్చినావా బయటికి? పెద్దడా తాళం సరిగా వేసినామా లేదో చూడు అంటాడు. అదే వీడికైతే చెప్తావా? నువ్వు నీ కొడుక్కి చెప్తావా? తాళం వేసిండో లేదు చూడరా అంటావా? ఎవరికి చెప్పగలుగుతావు? ఆ కెపాసిటీ ఉండాలా. మీకు అర్థమవుతుందా? వీళ్ళను పిల్లలు అన్నారు, వాళ్ళను కుమారులు అన్నారు. ఎవరిని? తండ్రి బాధ్యతలను కూడా షేర్ చేసుకోగలిగేటువంటి ఒక స్థాయి. వాళ్ళను కుమారులు అన్నారు. అందరూ దేవుని పిల్లలే. ఏమండి? అందరూ దేవుని పిల్లలే. భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ దేవుని పిల్లలే. యోధులకైతే ఆ ధర్మశాస్త్రం ఇచ్చాడు, మిగతా వారికి ప్రభుత్వాలను ఏర్పాటు చేశాడు. వాళ్ళ ద్వారా చట్టాలు ఎవన్నీ వచ్చాయి. ఇంతకు ప్రభుత్వాలు ఏర్పాటు చేసేది ఎవరండి? ఎవరు? దేవుడు. ఆ ప్రభుత్వాల ద్వారా చట్టాలు, కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టేది ఎవరు? దేవుని ద్వారా జరుగుతాయి ఇవన్నీ. మనం ఎన్ని ఓట్లు వేసినా అసలైన ఓటు దేవుడు వేస్తేనే ఒక ఆయన ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అయ్యేది. బైబిల్ గ్రంథం చదివితే మీకు నేరుగా అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది? ఇలాగన నిన్ను సరైనటువంటి మంచి అంటే చెడ్డటి విషయాలు చెప్పి 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 ఒక మంచి వ్యక్తిగా యేసుక్రీస్తులోనికి చేర్చే విధంగా మీకు హెల్ప్ చేస్తాడు. ఇప్పుడు మీకు మనసులో ఒకటి ఉంటుంటుంది, లోకంలో మోసాలు చేసి బతికే వాళ్ళు ఉన్నారు, మంచిగా బతికే వాళ్ళు ఉన్నారు. లోకంలో వీళ్ళల్లో రక్షణ ఎవరికి తొందరగా దగ్గరకు ఉంటుంది చెప్పండి? ఒకవేళ అతను రక్షింపడాలంటే ఎవరికి దగ్గరగా ఉంది రక్షణ? మోసం చేసేవాడికి దగ్గరగా ఉందా? మంచిగా బతికేవాడికి దగ్గరగా ఉందా? మోసకారికి ఉండదు. మోసకారి మారడు, మంచి పద్ధతి కలిగినవాడు అంటాడు. అతను చేసేది కొన్ని, ఉదాహరణకి ఎగ్జాంపుల్ పౌలు.
పౌలు మోసగారి కాదు, కానీ సంఘాన్ని భయంకరంగా హింసించాడు. అందులో తన నిజాయితీ ఉంది. చేసిన పని తప్పు పని కావచ్చు, కానీ అతను మాత్రం నిజాయితీగా ఉండేవాడు. నిజాయితీ పరులు, యథార్థవంతులు ఎవరైతే ఉంటారో వారికి రక్షణ దగ్గరగా ఉంది. మీరన్న మోసగారులు ఇట్లాంటి వాళ్ళ గురించి చెప్పానా? బైబిల్ గ్రంథంలో శాస్త్రులు, పరిచయులు అనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇక్కడ ఒక రకంగా కనబడతారు, అక్కడ ఒక రకంగా కనబడతారు. మందిరంలో ఒకసారి ఒకలాగా, బయట ఒకలాగా, చాలా డూపు చేస్తుంటారు. యేసుప్రభు ఏం చెప్పాడనంటే, మీకు లేదురా పరలోకము, వేశ్యలకు వాళ్ళకు ఉంది అని అన్నాడు. ఎందుకుంది? అబ్బాయి నువ్వు మోసగారివా అని వీడిని అడిగావనుకో ఏమంటాడు పరిచయుడు? మా దగ్గర మోసమా అని అంటాడు. అదే వేశ్య దగ్గరికి వెళ్ళి అమ్మా నువ్వేం పని చేస్తావు అని అంటే ఏం చెబుతుంది? అయ్యా నేను వేశ్యనయ్యా అంటది. నేను ఎందుకమ్మా రోడ్డు పక్కన ఉన్నావు అన్నట్టు ఇట్లా ఉన్నానయ్యా. ఆనెస్టీ. ఇప్పుడు ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే ఏది మంచి ఏది చెడు అని నిన్ను పెంచి యేసుక్రీస్తులోనికి తీసుకురావడానికి ఉపయోగపడే విధంగా ఉంటుంది. యేసుక్రీస్తులోనికి రావడం అని అంటే యేసుక్రీస్తు యొక్క ఆ శిలువను అర్థం చేసుకొని మనం ఎంత పాపమో దీనికంతటికి మనం ప్రతి వారం రొట్టెలో చేయి వేస్తాం, ద్రాక్షరసంలో చేయి వేస్తాం. అప్పుడు ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటుంటాం. ఏమనిపిస్తుంది అప్పుడు నీకు? అన్న ఇస్తున్నాడు కాబట్టి అయిపోద్దామనా? అది తీసుకునే ముందు కొంచెం స్తుతులు చెప్తూ యేసుప్రభు మరణం ఆ విషయాలు జ్ఞాపకం చేసుకుంటాం. ఏమనిపిస్తుంది అప్పుడు నీకు? దీనంతటికి కారణం నేనే, ఇంత ప్రయాసకి కారణం నా పాపమే, నా పాపం బట్టే కదా ఆయన అవసరమైంది. అలాగే ఎందుకు దెబ్బతినాల్సి వచ్చింది? మనం ఇది చేయబట్టే కదా, ఆయనకేం అవసరం. కాబట్టి అది జ్ఞాపకం చేసుకునే కొలది ఏమవుతుంది? గిల్టీ ఫీలింగ్. నేను అలా ఉండకుండా ఉండాల్సి, అలా చేయకుండా ఉండాల్సింది. ఇలాగ వస్తుంది కదా, యేసుక్రీస్తులోనికి రావటానికి ఉపయోగపడుతుంది. ఇంకా ఏం చేస్తుంది అని అంటే యేసుక్రీస్తులోనికి ఇలాగ రావడం అని అంటే గలతీ పత్రికలోకి వద్దాం. 3వ అధ్యాయం 26వ వచనం. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవునికి కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తులోకి వస్తారో వీళ్ళు దేవుని కుమారులై ఉన్నారు. ఇందాక ఒక మాట చెప్తున్నాను కదా, లోకంలో ఉన్న వాళ్ళందరూ దేవుని పిల్లలే, దేవుని పిల్లలే. కానీ దేవుని కుమారులు అవ్వాలంటే కేవలం క్రైస్తవులే. ఇందాక మీ గురించి చెప్పాను, పిల్లలకి కుమారులకు ఉన్న డిఫరెన్స్ ఇంటి తాళం వేసే విషయం చెప్పాను. క్రైస్తవులు ఎవరు అని అంటే దేవునికి కుమారులు. దేవునికి కుమారుడు. ఎలాగయ్యావు నువ్వు ఆయన కుమారుడివి? ఇక్కడే 27వ వచనం చెప్పింది, క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తుని మీరు ధరించుకున్నారు. నీ రక్షణ దేంతో కొలవబడుతుంది అని అంటే నీవు తీసుకున్నటువంటి బాప్తిస్మాన్ని బట్టి. ఇంతకీ నువ్వు దేవుని బిడ్డవా కాదా? ఒకటే సూత్రం, సింపుల్గా. ఏంటి? బాప్తిసం తీసుకున్నావా లేదా? బాప్తిసం తీసుకోలేదు. అది కదా అసలైన నీ కన్వర్షన్. చచ్చిపోయాను, సమాధి చేయబడ్డాను, తిరిగి లేపబడ్డాను, కొత్త వ్యక్తిని, కొత్త జన్మ. ఓకేనా? సరే, ఈ రోజుల్లో మనకి ఎలాగ ఉపయోగపడుద్ది? ఇది అని అంటే సింపుల్గా మనం అర్థం చేసుకుంటే, ఈ ధర్మశాస్త్రము
మనకు కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో పావు భాగం కొత్త నిబంధన అంటే ముప్పావు భాగం పాత నిబంధన ఉంది కదా. ఇందులో 10 ఆజ్ఞలు చదువుదాం. 10 ఆజ్ఞలు చదువుతుంటే నీకేం తెలుస్తూ ఉంటుంది? ఈరోజు నీకు ఎలాగ ఉపయోగపడుతుంది? ఈ పాత నిబంధన ఎలాగ ఉపయోగపడుతుంది? 10 ఆజ్ఞలు చదువుతున్నావు. ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు, ఇది రైటు, ఇది రైటు, ఇది తప్పు, ఇలా చేస్తే తప్పు, ఇలా నీకు తెలుస్తూ ఉంటుందా లేదా? మన లోపల ఉండేటువంటి మన పాపాలని తెలియజేస్తూ మనల్ని గిల్టీలోనికి తీసుకొని వచ్చి ఆ విషయంలో అప్పుడు అది చేశానా, ఎంత పొరపాటు అయింది, అప్పుడు అలా మాట్లాడానా, ఎంత తప్పైందబ్బా అని పశ్చాత్తాపంలోనికి తీసుకురావడానికి నీకు ఉపయోగపడుతుంది కదా. అర్థమవుతుందా? మీరు పాత నిబంధన చదవండి. ఇది ఒక సూది లాంటిదండి. సూది గుచ్చుతుంది. ఆ సూది లోపలికి వెళ్ళి దాని వెనకాల ఉన్న దారాన్ని కూడా నీలోకి తెస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే, ఇలా చదువుతూ ఉంటే మనలో ఉండేటువంటి మనం ఇంకా ఏ విషయాల్లో మనకి తప్పు ఒప్పు అనే విషయాల్లో లైట్ లేదో, ఇది రైట్ ఇది రాంగ్, కొన్ని మాట్లాడాం అదే తప్ప ఎవడో చెప్పేదాకా తెలియదు. నువ్వు పొరపాటు మాట్లాడినావమ్మా, నువ్వు తప్పు మాట్లాడావు అని ఎవరో చెప్పేదాకా మనకు తెలియదు. చదువు. ఇలా చదువుతూ ఉంటే ప్యూరిఫికేషన్ జరుగుతుంది. 2 వచనాలు మీకు చూపిస్తా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం, 11వ వచనం. చదవట్లేదు. ఈ సంగతులు నేను చెప్పింది రైటే, నువ్వు వేరే చోట చదువుతున్నావు. 12వ అధ్యాయం చదువుతున్నావు కదా. 10వ అధ్యాయం 11వ వచనం చెప్తున్నా. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై రాయబడి ఉన్నది. కాబట్టి పాత నిబంధన ఎందుకుంది? నువ్వు బుద్ధి తెచ్చుకోవాలా. వాళ్ళు తప్పు ఎలా చేశారు, తప్పు చేయడం వల్ల వాళ్ళకు వచ్చిన నష్టం ఏంది, వాళ్ళు ఏం నష్టపోయారు, ఏం కోల్పోయారు, మొత్తం ఉన్నాయి కదా. రాజులు ఉన్నారు, ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నారు, రకరకాల ప్రజలు ఉన్నారు, ఎన్ని విషయాలు ఉన్నాయి. చదువుకో, బుద్ధి తెచ్చుకో. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం. ఓకే 4 ఏలయనగా ఓర్పు వలనను లేఖనము వలన ఆదరణ వలననైనా మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు రాయబడి ఉన్నవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తం రాయబడిను. ఇందాక చదివిన మాట ఏం కలుగు నిమిత్తం? బుద్ధి కలుగు నిమిత్తం. ఇప్పుడు ఏం కలుగు నిమిత్తం? బుద్ధి అని అంటే వాళ్ళు ఎవరో తప్పు చేసి దెబ్బతిన్నారు, బుద్ధి తెచ్చుకో. బోధ అంటే వాళ్ళు ఎవరో మంచి చేసి మేలు పొందారు, నేర్చుకో. కాబట్టి పాత నిబంధన ఉండడం అవసరం. అందుకే 30వ భాగం పెట్టాడు. పాత నిబంధన తీసేయకండి. బుద్ధి తెచ్చుకోవడానికి, నేర్చుకోవడానికి దేవుడు మన కొరకే సిద్ధపరిచింది. పాత నిబంధన ఎందుకుంది? మన కొరకే ఉంది. ప్రార్థన చేసుకుందాం.